ఏ హావ్ దిస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్. టుడే కొట్టాల శివ గారి బర్త్డే సందర్భంగా అయితే అండ్ ఒక మేకింగ్ వీడియో అయితే దేవరా నుంచి అయితే రిలీజ్ చేస్తారనమాట. ఆ మేకింగ్ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకంటే మనం ఇంత ముందుకే చూసాము జనతా గ్యారేజ్ షూటింగ్లో ఉన్నప్పుడు కొట్టాల శివ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఎంతో హ్యాపీగా ఆనందంగా సన్నిహితంగా ఉన్న మాట వాస్తవం. అండ్ సేమ్ టైము ఈసారి అయితే చాలా క్లోజ్గా, చాలా ఆర్గానిక్గా, చాలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేస్తున్న మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. అట్ సేమ్ టైం ఇంకొక విషయం, మేకింగ్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్లో నేను గమనించింది ఏంటంటే ఎక్కువ గ్రీన్ మ్యాట్స్ ఉన్నాయి. అంటే సెట్ వేసినప్పటికీ ఎక్కువ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ కొట్టాల శివ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆచార్య సినిమాకు ముందు చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అండ్ ఆచార్య ఫ్లాప్ తర్వాత చాలా కసి మీద అయితే పార్ట్ 1 పార్ట్ 2 దేవరైతే తెరకెక్కిస్తున్నారు అనమాట. అంటే మనం చూసుకున్నట్టయితే గ్లిమ్స్ కానివ్వచ్చు అండ్ ఫైర్ సాంగ్ కానివ్వచ్చు, రిలీజ్ అయినప్పుడు ఎంత హైప్ ఉందో అంతకు మించి వచ్చే టీజరు, ట్రైలరు, మిగతా సాంగ్స్ కూడా అదే హైప్లో ఉంటుందని అయితే గట్టిగా అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఎన్టీఆర్ కొట్టాల శివ గారు బర్త్డే సందర్భంగా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయాలని అయితే మూవీ టీం అయితే అనుకుందంట. కానీ ఇంకా టైం ఉంది అండ్ ఇంకా వర్క్ జరగట్లేదు అనే విధంగా అయితే పోస్ట్ పోన్ అయితే చేశారని అయితే వినపస్తుంది. అది అధికారికంగా ఇంకా మనకైతే చెప్పలేదు. కానీ ఈసారి దేవరాతో కొట్టాల శివ గారు ఒక మ్యాజిక్ ప్యాంట లెవెల్లో చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ హ్యాపీ బర్త్డే కొట్టాల శివ గారు. మీరు దేవరా అది తొందరలో రిలీజ్ చేసి ప్యాంట లెవెల్లో మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.